హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక నక్షత్ర మాత్రం శరత్చంద్ర దగ్గర మాట తీసుకుంటుంది. నాన్న, నేను అడిగిన మాటకు నాకు మీరు సమాధానం చెప్పండి, నాకు మాట ఇవ్వండి అని అడగగానే, ఈరోజు నీకు ఏం కావాలన్నా సరే ఖచ్చితంగా ఇస్తానమ్మా. ఈ డాడీ మాట అంటే మాటే కదా అని అడుగుతూ ఉండగా, వెంటనే ఇక భూమి అలానే చూస్తూ ఉంటుంది. ఇదేదో బాగానే కాకా పడుతుంది వాళ్ళ డాడీని అని చెప్పేసి అపూర్వ గోరింటకు సుజాతతో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఈ విధంగా అంటూ ఉంటాడు శరత్చంద్ర. నీకేం కావాలో చెప్పమ్మా అనగానే, కొంచెం సేపయిన తర్వాత ఈవినింగ్ పార్టీలో చెప్తాను డాడీ అనగానే, సరేనమ్మా, నీకేది కావాలన్నా ఈ డాడీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడని మర్చిపోకు అనగానే, సరే డాడ్, లవ్ యూ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కదా. అంతకుముందే భూమితో ఈ విధంగా చెప్పింది నక్షత్ర. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? ప్రతి బర్త్డేకి మోడర్న్‌గా తయారయ్యే నువ్వు ఈ బర్త్డేకి ఇలా తయారయ్యావేంటో అని అడుగుతూ ఉంటే, నీకింకా అర్థం కాలేదా? బర్త్డే పార్టీకి గగన్ బావ వస్తున్నాడు. గగన్ బావ నన్ను మోడర్న్ డ్రెస్‌లో కంటే ఇలా చూస్తేనే హ్యాపీగా ఉంటుందని తెలుసుకొని ఆయనకిష్టమైన లంగా ఓణి వేసుకున్నాను అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి. ఏది ఏమైనా ఈరోజు నాన్నని ఖచ్చితంగా ఎలాగైనా అడుగుతాను. నాకు గగన్ బావ కావాలి నాన్న. గగన్‌ని ప్రేమిస్తున్నాను. నాకు గగన్ బావకి పెళ్లి చేయండి అని అడుగుతాను. నా పుట్టినరోజు సందర్భంగా నాన్న నాకు మాట ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా గగన్ బావతో నా పెళ్లి చేస్తారు అని ఈ విధంగా అంటూ ఉండగా ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. ఇకపోతే గగన్ అనుకోకుండా బర్త్‌డే పార్టీకి బయలుదేరతాడు కదా. అనుకోకుండా దారి మధ్యలో ఇందు అలాగే వంశీ పెళ్లి ఆపడానికి కారణమైన నరేన్ కనిపించడంతో ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక బర్త్‌డే పార్టీ సంగతి తర్వాత పక్కన పెడితే నరేన్‌ని లాక్కొచ్చి శరత్చంద్ర ఇంట్లో పడేసి నిజ నిజాలన్నీ కూడా భూమి అలాగే గగన్ ఇద్దరు కూడా బయట పెడతారు అపూర్వ కుట్రల గురించి. బర్త్‌డే పార్టీ పక్కన పెడితే అపూర్వ కుట్ర తెలుసుకున్న శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి, ఎందు వంశీల పెళ్లి ఆపింది నువ్వా? ఎందుకిలా చేశావు అపూర్వ అని అడుగుతూ ఉంటే, బావా అది అది అని అంటూ ఉంటుంది. చెప్తావా చెప్పవా అని చెప్పి గట్టిగా అరవడంతో ఈ విధంగా అంటూ ఉంటుంది. అవును బావా, నేనే ఆపేశాను. ఎందుకు అంటే ఆ గగన్ గాడిని ఇరికించడానికి అని ఖచ్చితంగా చెప్తూ ఉంటుంది. వెంటనే ఒక్కసారిగా షాక్ అయిపోయి శరత్చంద్ర అపూర్వ చెంప పగలగొడతాడు. మరి నిజంగా నక్షత్ర బర్త్‌డే పార్టీకి పిలవడం వలన ఇక తప్పిపోయిన నరేన్ ఇక దొరకడం, నరేన్‌ని తీసుకొచ్చి భూమి అలాగే గగన్ ఇద్దరు కూడా ఆ రోజు గగన్ ఏ తప్పు చేయలేదని, చేయని తప్పుకు తనకు అలాగే తన తల్లి ఇద్దరికీ కూడా శిక్ష వేసిన శరత్చంద్ర ముందు అపూర్వ కుట్రను బయట పెట్టడంతో మరి నిజంగా ఏం చేయబోతున్నాడు? ఇంతకు నక్షత్రకి ఇచ్చిన మాటని శరత్చంద్ర నిలబెట్టుకోబోతున్నాడా? అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్‌ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక గగన్ ఆలోచిస్తూ ఉంటాడు కదా. అసలు బర్త్‌డే పార్టీకి వెళ్ళాలా లేదా? వెళ్ళినా అక్కడ భూమి అసలు నాతో మాట్లాడుతుందా అని ఆలోచిస్తూ ఉంటాడు. మళ్ళీ కూడా లవ్ గురు వచ్చి, ఏంటి బాస్ ఇంకా రెడీ అవ్వకుండా అలానే ఉన్నావు? రెడీ అవ్వు. త్వరగా రెడీ అవ్వి అక్కడికి వెళ్ళి నీ ప్రేయసి భూమితో మాట్లాడాలని లేదా ఏంటి అనగానే, మాట్లాడాలని ఉంది. తనని చూడాలని ఉంది. నా మనసు విప్పి మాట్లాడి తన మనసులో మాట ఏంటో తెలుసుకోవాలని ఉంది. కానీ అక్కడికి వెళ్తే ఎంత రచ్చ జరుగుతుందని కూడా ఆలోచిస్తున్నాను అని అంటూ ఉంటే, రచ్చ జరిగితే దాని గురించి పక్కన పెట్టు. నువ్వు కావాలనుకుంది, నువ్వు ఏం చేయాలనుకున్న దాన్ని మాత్రమే ఆలోచించు అని చెప్పి లవ్ గురు అనగానే, సరే చాలా థ్యాంక్స్ అని చెప్పేసి ఇక వెంటనే రెడీ అవుతూ ఉంటాడు. వెంటనే తనకిష్టమైన డ్రెస్ వేసుకోవాలనుకుంటాడు. కానీ నక్షత్ర ఆల్రెడీ తన కోసం ఒక సూట్ సెట్ చేసి పెట్టింది కదా. ఆ సూట్ వేసుకొని తన బర్త్‌డే పార్టీకి రావాలని చెప్పింది కాబట్టి ఇక ఆ డ్రెస్‌నే వేసుకుంటాడు గగన్.
ఇకపోతే భూమి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇది చూస్తే ఇలా చేస్తుంది. బర్త్‌డే పార్టీకి రమ్మని గగన్ గారిని పిలిచింది. గగన్ గారు ఇక్కడికొస్తే ఎంత రచ్చ జరుగుతుందో ఏమో అని ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటుంది భూమి. వెంటనే కృష్ణప్రసాద్‌తో ఈ మహాతల్లి ప్రతి బర్త్‌డేకి ఇలానే రెడీ అవుతుందా మామయ్య అని అడుగుతూ ఉంటే, లేదమ్మా ఎప్పుడు మోడర్నే. మరి ఇవాళ ఎందుకు ఇలా ట్రెడిషనల్‌గా రెడీ అయ్యిందో నాకు కూడా ఆశ్చర్యంగానే ఉందమ్మా అని అనగానే ఏదో ప్లాన్‌తోనే ఇలా చేస్తుంది అనగానే, అవునమ్మా ఏదో పెద్ద ప్లానింగే చేస్తుంది అని కృష్ణప్రసాద్ కూడా అంటూ ఉంటాడు. వెంటనే ఇక దేవుడికి పూజ చేపించు అపూర్వ నక్షత్రతో అనగానే, లేదు డాడీ నేనే చేస్తాను అని అంటూ ఉంటే, నీకు తెలియదు కదమ్మా అనగానే, లేదు డాడీ నేను నీకోసం నేర్చుకున్నాను. ఖచ్చితంగా నా బర్త్‌డే రోజు నేనే పూజ చేయాలని అనుకున్నాను అనగానే, పాట పాడుతూ దేవుడికి దీపం పెడుతూ చాలా మంచిగా పూజ అంతా కూడా చేస్తుంది నక్షత్ర. అందరికీ కూడా హారతిస్తుంది. తర్వాత గోరింటాకు సుజాత ఈ విధంగా అంటూ ఉంటుంది. అమ్మ నక్షత్ర వెళ్ళి పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకో అనగానే శరచంద్ర, అపూర్వ పక్కపక్కన నించున్నా కూడా వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోకుండా నేరుగా వెళ్ళి శోభచంద్ర ఫోటో దగ్గర దండం పెట్టుకోవడం చూసి భూమి అలాగే అపూర్వ ఇంకా శరత్చంద్ర షాక్ అయిపోతారు. ఇదేంటి ఇక్కడ నాన్న దగ్గర ఆ అపూర్వ దగ్గర ఆశీర్వాదం తీసుకోకుండా మా అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది భూమి. వెంటనే శరత్చంద్ర నక్షత్ర, శోభచంద్ర కాళ్ళకి దండం పెట్టడం చూసి, ఏంటమ్మా నక్షత్ర ఇవాళ కొత్తగా బిహేవ్ చేస్తున్నావు. అయినా పెద్దమ్మకి నమస్కరించాలని ఎలా అనిపించింది? అనగానే, ఈ ఇల్లు ఇంత సంతోషంగా ఉంది అంటే, అది పెద్దమ్మ వల్లే కదా డాడీ అని చెప్పేసి అనగానే, అపూర్వ ఇదేదో పెద్ద ప్లానింగే చేసింది అని అంటూ ఉంటుంది. వెంటనే ఇక అమ్మ నక్షత్ర ఈరోజు నీ బర్త్‌డే కదా! నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది. నీకేం కావాలో చెప్పు. నువ్వు ఏది అడిగినా సరే, లేదు అనకుండా ఇస్తాను అనగానే నిజంగా ఇస్తావా డాడీ అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది నక్షత్ర. ఈ డాడీ ఎప్పుడైనా మాట ఇచ్చిన తర్వాత కాదన్నాడా అనగానే లేదు డాడీ అని చెప్పి అంటూ ఉంటే మరి అనగానే సరే అని చెప్పేసి వెంటనే నక్షత్రకి మాట ఇస్తాడు. ఏం కావాలో చెప్పు అనగానే ఈవినింగ్ బర్త్డే పార్టీలో చెప్తాను డాడీ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇకపోతే నక్షత్ర వెళ్తూ ఉండగా భూమి చిటికలో వేసి నక్షత్రాన్ని పిలుస్తుంది. ఏంటి ఏదో మాట అంటున్నావు ఏంటి అనగానే నీకు ఇంకా అర్థం కాలేదా గగన్ బావని నాకు ఇచ్చి పెళ్లి చేయమని డాడీని అడగబోతున్నాను అనగానే భూమి షాక్ అయిపోతుంది. నువ్వు అడిగితే సరిపోతుంది ఇక అంకుల్ తెచ్చిస్తారని అనుకుంటున్నావా అనగానే వెంటనే ఇక డాడీ నేనేది అడిగినా కాదనరు అని అంటూ ఉంటే నిన్ను ప్రేమించాలి అంటే నువ్వు ప్రేమిస్తే సరిపోదు కదా నిన్ను కూడా అవతల వాళ్ళు ప్రేమించాలి కదా అనగానే ఖచ్చితంగా నక్షత్ర అనుకున్నది సాధిస్తుంది. నేను ప్రేమించాను అంటే అది ఒక బ్రాండ్ అయి ఉంటుంది. ఈ బ్రాండ్ కూడా అలాంటిదే కదా నన్ను కూడా ప్రేమించాలి అంటే పెట్టి పొట్టి ఉండాలి. ఖచ్చితంగా గగన్ బావ నన్ను ప్రేమిస్తాడనే హోప్ నాకుంది అని చెప్పేసి చేతులు ఊపుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నక్షత్ర. ఇకపోతే గగన్ బర్త్‌డే పార్టీకి బయలుదేరిన సందర్భంలో కారులో వస్తూ ఉంటే అక్కడ ఇందు అలాగే వంశీ పెళ్లి ఆపడానికి కారణమైన నరేన్ కనిపిస్తాడు. నరేన్‌ని కాలర్ పట్టుకొని మరి బర్త్‌డే పార్టీలోకి లాక్కొచ్చి ఈ విధంగా నిజాలు బయటపెట్టి గగన్ ఆ రోజు ఏ తప్పు చేయలేదని, చేయని తప్పుకి శిక్ష అనుభవించాల్సి వచ్చిందని నిజ నిజాలన్నీ కూడా భూమి అలాగే గగన్ ఇద్దరు కూడా బయటపెట్టి అపూర్వ కుట్రను శరత్చంద్ర ముందు బయట పెట్టడంతో వీడియో చూసిన శరత్చంద్ర ఒక్కసారిగా అపూర్వని నిలదీస్తాడు. ఎందుకిలా చేశావు అనగానే అపూర్వ ఇక గగన్ ఇరికించడానికి ఇదంతా చేశానని బయట పెట్టబోతుందా? ఏం జరుగుతుంది?